ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమము శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయ కాలమున యోహాను సువార్త 1వ అధ్యాయము 5 వచనములు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. మనము చదివిన వాక్య భాగము చిన్ననాటి నుండి అనగా అనేకులకు వారి యొక్క సండే స్కూల్ నుండి పరిచయమైన వాక్యము. అది ఏమిటంటే, ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య వచ్చి నివసించినది అన్న కార్యమును మనకు జ్ఞాపకం చేసేదిగా ఉంది. ఆదియందు తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన కార్యములన్నీ ఆయన మాట ద్వారాగా సెలవించబడినది. ఆయన మాట చేత భూమిని చేసినాడు, గాలిని సృష్టించినాడు, చీకటిని వేరు చేసి పగలు రాత్రిగా మార్చినాడు, అనేక కార్యములను చేసినాడు. ఆయన పలికిన మాటలు మన జీవితమునకు ఆధారమైనవి. తన స్వహస్తముతో మానవుని చేసి మానవుని నాసికా రంధ్రములో ఆయన వాయువును లేకుంటే ఆయన జీవమును ఊది అతనిని నరుడుగా ఆయన నియమించినాడు, లేకుంటే సృష్టించినాడు. ఆయన నోటి నుండి బయలుదేరిన ఆ మాటలు లేకుంటే ఆయనతో పాటు ఉన్న ఆ వాక్యము, ఆయన యొక్క స్వరముగా మన మధ్య నేటి వరకు ఉన్న దేవుని యొక్క వాక్యమును మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉన్నారు. అనేకులు దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యపరిచేవారిగా ఉన్నారు. ఆది నుండి తండ్రి నోట బయలుదేరిన ప్రతి మాట లిఖించబడిన ఒక పుస్తకముగా లేకపోతే ఒక గ్రంథముగా మన ముందు పరిశుద్ధ గ్రంథము ఉంటుంది. భూమిని సృజించిన కార్యము నుండి మానవ కోటికి సంభవించిన ప్రతి కార్యమును ప్రకటన గ్రంథం వరకు ఆయన లిఖించి మనకు దాచి ఉంచినాడు. నీవు దేవుని యొక్క వాక్యమును, ఆది నుండి ఉన్న దేవుని వాక్యమును విశ్వసించాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే తండ్రి యొద్ద ఉన్న కుమారుడు, దేవుని యొక్క వాక్యముగా ఉన్న కుమారుడు మన కోసము, నీ కోసము, నా కోసము శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి మన మధ్య నివసించి మనతో పాటు శ్రమను అనుభవించిన వాడిగా, మానవులకు ఉన్న ప్రతి సమస్యను ఆయన భరించిన వాడిగా, నీవు నేను ఎలాగూ దేవుని కొరకు జీవించగలము అన్న కార్యమును నేర్పించి ఆయన ఈ లోకము నుండి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళినాడు. ఆయన ఈ లోకములో ఉన్న చీకటి అనగా మానవులో ఉన్న పాపమును తీసివేసేదానికి, పాపము ద్వారాగా నశించిపోతున్న వారిని విడిపించేదానికి, నశించిన ఆత్మను రక్షించి తండ్రి యొక్క రాజ్యమునకు చేర్చేదానికి, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెను వెతుకుచు 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక గొర్రెను రక్షించే దానికోసం ఎలాగైతే కాపరి వెతుకుతాడో అలాగూ నన్నును మిమ్మలను ప్రభు వెతికి విమోచించేదానికి
ఉద్దేశము కలిగిన వాడిగా తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించి ఆయన యందు విశ్వసించువారు, ఆయన మాటలందు విశ్వసించువారు నిత్య జీవమును పొందుకుంటారన్న కార్యమును సెలవిచ్చినాడు. ఈ దినములలో దేవుని యొక్క వాక్యమును నీవు విశ్వసిస్తున్నావా అన్న ప్రశ్న ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును విశ్వసించిన వారు నిత్య రాజ్యమునకు వారసులుగా ఉన్నారు అన్న కార్యమును ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అనేకులు ఆ నిత్యమైన కార్యములను కనుగొనలేక మధ్యలోనే దారి తొలగిపోతున్నారు. అయితే మనకు మన పితరుడైన అబ్రహాము నేర్పించినాడు, దేవుని స్వరమును విన్నప్పుడు దేవుని యొక్క స్వరమునకు లోబడ్డవాడిగా, ఆయన ముందు ఏమి ఉన్నది అని ఆయన చూడలేదు, కానీ దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసము సంపూర్ణముగా, దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసము సంపూర్ణమగునట్లు దేవుడు ఆయనను పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో కూడా తన కుమారుణ్ణి బలిగా అర్పించేదానికి, అనగా ఇస్సాకును బలిగా అర్పించేదానికి వెనుకాడని ఒక జీవితమును మనము అబ్రహాములో చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని స్వరము విన్నప్పుడు. ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే ప్రభు మన కొరకు లిఖించి ఉంచిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము ద్వారాగా, ప్రభు పలికిన మాటలలో ఉన్న సత్యమును నీవు గ్రహించినట్లయితే, ప్రభు పలికిన మాటలో ఉన్న కార్యమును నీవు గ్రహించినట్లయితే, విశ్వాసముతో దేవుని వాక్యమందు నిలిచి ఉంటూ ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించినట్లయితే, నిజముగా ఆదియందు మన కోసము ఇవ్వబడిన వాక్యమైన యేసు ప్రభు, శరీరధారిగా మన మధ్య నివసించిన యేసు ప్రభు, మనలో ఉన్న చీకటిని తీసివేయాలనుకున్న యేసు ప్రభు నీలోను నాలోను నివసించి అనేకులకు మనము మార్గమును చూపించేదానికి, అనగా దేవుని రాజ్యములకి మార్గమును చూపించేదానికి నిన్ను నన్ను ఎన్నుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఆ స్వరమును, ఆ వాక్యమును విన్నావా? నీవు ఆయన మాటకు లోబడుచున్నావా? నీవు ఆయన మాటను గైకొని ఆయనకు లోబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే నిజముగా గొప్ప ఆశీర్వాదములను నీ జీవితంలో చూడగలవు. లేని ఎడల నీవెంత ప్రయత్నించినను సరే, నీ ప్రయాస ఎంత గొప్పదైనను సరే, నీవు ఎంత పాండిత్యము కలిగిన వ్యక్తిగా ఉన్నను సరే, దేవుని వాక్యములో ఉండే నీతో మాట్లాడుచున్న కార్యములను గ్రహించుకోకూడగా, అనగా దేవుని వాక్యమును గ్రహించని వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఆదియందు తండ్రి యొద్ద నుండి బయలుదేరిన దేవుని యొక్క వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించిన యేసు ప్రభు యొక్క మాటలను విశ్వసించిన ఎడల నిజముగా నీవు దేవుని కృపను పోగొట్టుకుంటావు. ఆయన నిన్ను చీకటి నుండి బయటకు తీసేదానికి వచ్చినాడు, నిన్ను వెలుగులోకి నడిపించేదానికి వచ్చినాడు. ఆ వెలుగును నీవు కనుగొని ఆయనతో పాటు నడిచేదానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, నీవు మా కోసము చేసిన ప్రతి కార్యమును, త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, నీ యందు విశ్వాసము కలిగి నీ వైపు చూస్తూ ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని, నీ స్వరము వినేదానికి, నీ మాటలు గాయకునేదానికి మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.